పంజాబ్ కింగ్స్ ఓనర్ ప్రీతి జింతా ఎట్టకేలకు మౌనం వీడింది. టైటిల్ మ్యాచ్లో ఆర్సీబీ చేతిలో ఓటమి తర్వాత ప్రీతి మొదటిసారి స్పందించింది. ఈ సీజన్లో మేం కప్ గెలవలేకపోవచ్చు, కానీ టీం అద్భుతాలు చేసింది. అంచనాలే లేని జట్టును శ్రేయస్ అయ్యర్ అద్భుతంగా ముందుకు నడిపించాడు. 10 ఏళ్ల తర్వాత పంజాబ్ కింగ్స్ ను టేబుల్ టాప్ లో ఉంచాడు. 11 ఏళ్ల తర్వాత ఫైనల్కు చేరింది. ప్లేయర్లను చూసి గర్వపడుతున్నాను. అందరూ చాలా కష్టపడ్డారు. గేమ్ ఇంకా ముగియలేదు. ఈ సీజన్ మా బాధ్యతను గుర్తు చేసింది. వచ్చే సీజన్లో బలంగా తిరిగొస్తాం. ఆటగాళ్లను గాయాలు ఇబ్బంది పెట్టాయి. ఫారెన్ ఆటగాళ్లను కోల్పోయాం. అలాగే సీజన్ మధ్యలో ఆగిపోవడంతో వేదికలు మాకు సహకరించలేదు. ఇలా జట్టు ఇబ్బందులు పడింది. కానీ మా సింహాలు ఏమాత్రం తగ్గలేదు. ఫైనల్ పోర్లో చివరి వరకు పోరాడి ఓడారు. పంజాబ్ కింగ్స్ ఫ్యామిలీ సభ్యులను పేరు పేరున అభినందిస్తున్నారు. అందరికీ కృతజ్ఞతలు అంటూ ప్రీతి జింతా చేసిన ఈ పోస్ట్ వైరల్ అవుతుంది. పోస్ట్ చూస్తే ప్రతి అక్షరంలో ప్రీతి జింతా ఎమోషన్ కనిపిస్తుంది. ఫ్యాన్స్ కూడా తీవ్ర భాగోద్వేగానికి లోనవుతున్నారు. కొందరు క్రయింగ్ ఇమోజీస్ పెడుతుండగా పంజాబ్ కి మా సపోర్ట్ ఎప్పటికీ ఉంటుందని కామెంట్స్ చేస్తున్నారు. ఇకపోతే ఈ సీజన్ లో పంజాబ్ కింగ్స్ అందరి అంచనాలను బద్దలు కొడుతూ ఫైనల్ కు చేరింది. అన్క్యాప్డ్ ప్లేయర్లతో బరిలోకి దిగిన ఆ జట్టును సర్పంచ్ శ్రేయస్ అయ్యర్ అద్భుతంగా నడిపించాడు. ఓవైపు అయ్యర్ ఆట తీరుతో అదరగొడుతూనే తన కెప్టెన్సీని మెరుగుపరుచుకున్నాడు. 18 ఏళ్ల ఐపీఎల్ కల కోసం ఎదురు చూసిన పంజాబ్ త్రుటిలో టైటిల్ చేజార్చుకోగా అదే కలతో బరిలోకి దిగిన ఆర్సీబీ కప్ గెలిచి ఏళ్ల నిరీక్షణకు తెరదించింది.